హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్. వామ్మో, మామూలుగా లేదు ఫ్రెండ్స్. మాటలో చెప్పలేనంత డ్రామా, అంతకు మించిన ఎమోషనల్ టార్చర్. అసలు రాహుల్ గాడిలో మనిషి అనేవాడు ఉన్నాడా లేడా? స్వప్న జీవితం ఏమైపోనుంది? రుద్రాని కుట్రలు ఇప్పుడు ఎటువైపు తరగనున్నాయి? అన్నింటికంటే ముఖ్యంగా కావ్య ఇప్పుడు తీసుకోబోయే సంచలన నిర్ణయం ఏంటి? ఈరోజు ఎపిసోడ్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీరందరూ దయచేసి ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ కొట్టండి. రాహుల్ చేస్తున్న పనికి మీకు ఎంత కోపం వస్తుందో కామెంట్స్లో చెప్పండి. రేపు ఏం జరగబోతుందో మీ ప్రిడిక్షన్స్ కూడా కామెంట్ చేయండి. ముఖ్యంగా బ్రహ్మముడి డైలీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా గట్టిగా కొట్టండి. ఇక ఈరోజు ఎపిసోడ్ ఓపెన్ చేస్తే సీన్ కట్ చేస్తే రాజ్, కావ్య టిఫిన్ దగ్గర కూర్చుని ఉంటారు. కాని కావ్య ముఖం మాడిపోయి ఉంటుంది. కనీసం ఒక్క ముద్ద కూడా తినకుండా ప్లేట్లో చెంచాతో అటూ ఇటూ తిప్పుతూ ఏదో లోతైన ఆలోచనలో ఉంటుంది. అది గమనించిన రాజ్ ఏమీ తెలియనట్టుగా చాలా అమాయకంగా అడుగుతాడు. ఏంటి కావ్య, అలా ఉన్నావ్? ఆ రాహుల్గాడు మారిపోయాడని చెప్పావు కదా? ఇంట్లో అందరితోనూ బాగానే ఉంటున్నాడు. మొన్నటికి మొన్న నాతో కూడా బిజినెస్ గురించి మాట్లాడాడు. అంతా సెట్ అయినట్టేగా అని అంటాడు. రాజ్ మాటలు వినగానే కావ్య కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఆపుకుంటున్న దుహకం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటుంది. లేదండి అంటూ వణుకుతున్న గొంతుతో మొదలుపెడుతుంది. వాడు మమ్మల్నందరినీ దారుణంగా మోసం చేశాడు. వాడు అస్సలు మారలేదు. మారినట్టు నటించాడు అంతే. ఇప్పుడు వాడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని కుమిలిపోతూ చెబుతుంది. ఈ మాట విన్న రాజ్కి ఒక్క క్షణం ఏం అర్థం కాదు. ఏంటి, వేరే అమ్మాయితా? అదెలా సాధ్యం? ఆ స్వప్న ఊరుకుంటుందా? అది మామూలుది కాదు కదా. ఇప్పటికి వాడి జుట్టు పట్టుకుని రెండు పీకి వీపుమీద వాతలు తేల్చేది కదా. సైలెంట్గా ఉందంటే నమ్మలేకపోతున్నాను అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య తన అక్క నిస్సహాయతను వివరిస్తూ, అవునండి, మీరు చెప్పింది నిజమే. అది పాత స్వప్న అయితే వాడిని ఇంట్లోంచి బయటకు గెంటేసి నడురోడ్డు మీద నిలబెట్టేది. వాడికి బుద్ధి చెప్పేది. కాని ఇప్పుడు స్వప్న అలా చేయలేకపోతుంది అని ఆగుతుంది. రాజ్, ఎందుకు? ఏమైంది? కావ్య కళ్లనీళ్లతో వాళ్ల మధ్య ఒక పాప ఉంది అండి. ఆ పసికందు ఉంది. తన కూతురి భవిష్యత్తు గురించే ఆలోచిస్తోంది. తన కూతురికి తండ్రి లేకుండా పెరగడం ఇష్టంలేక వాడి దారుణాలన్నీ భరిస్తోంది అని ఏడుస్తుంది కావ్య. చూశారా ఫ్రెండ్స్, స్వప్న ఎంత మారిపోయిందో. ఒకప్పుడు తనకోసం అందరినీ వదిలేసిన స్వప్న ఇప్పుడు తన కూతురి కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తోంది. ఈ మాటలు విన్న రాజ్ ఒక్కసారిగా సీరియస్ అయిపోతాడు. చేతిలో ఉన్న చెంచా ప్లేట్లో కొట్టి లేచి నిలబడతాడు. ఛ, ఎంత దారుణం! ఇలా కళ్లముందు స్వప్న జీవితం నాశనమైపోతుంటే చూస్తూ ఎలా ఓరుకుంటారు? మనం అందరం ఉన్నాం కదా. ఏదో ఒకటి చేద్దాం. వాడి అంతు తేలుద్దాం. ముందు నువ్వు కూర్చొని టిఫిన్ తిను. కంగారు పడకు అని కావ్యని కూర్చోబెడతాడు. కాని కావ్యకి ఆకలి ఎక్కడ ఉంటుంది? నా చెల్లి జీవితం అలా కాలిపోతుంటే, నా కళ్ల ముందే ఇదంతా జరుగుతుంటే నాకు ఈ టిఫిన్ ఎలా గొంతు దిగుతుంది అంటారు? అని ఏడుస్తుంది. అప్పుడు రాజ్ తన స్టైల్లో భరోసా ఇస్తాడు. అమ్మ తల్లి, నేనున్నాను అంటున్నాను కదా. వాడికి నేను మంచిగా ఒకటి చేస్తానులే. అది మాత్రం పక్కా. వాడికి బుద్ధి వచ్చేలా జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను, చూస్తూ ఉండు అని అంటాడు రాజ్. కావ్య వెంటనే అంది, బుద్ధి చెప్పడమే కాదండి, రెండు పీకాలి కూడా. గట్టిగా పీకాలి. రాజ్ నవ్వి, సరే సరే, అది చేద్దాంలే. ముందు నువ్వు తిను అని బతమాలతాడు. ఇక రాజ్ అంతగా చెప్తున్నాడని కావ్య అయిష్టంగానే టిఫిన్ తినడం మొదలుపెడుతుంది. ఇక సీన్ కట్ చేస్తే మరోవైపు స్వప్న రూంలో తన పాపను పక్కన పెట్టుకుని కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. కళ్ల నిండా నీళ్లు, గుండె నిండా బాధ. తన జీవితం ఎందుకు ఇలా అయిందా అని కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ రాక్షసుడు రాహుల్ రూంలోకి ఎంట్రీ ఇస్తాడు. ఎంతో పొగరుగా చేతులు జేబులో పెట్టుకుని వచ్చి స్వప్నని చూసి వెకిలిగా నవ్వుతాడు. ఏంటి? గుండెలో ఉన్న బాధ కళ్లలో స్పష్టంగా కనిపిస్తోందే.
ఏమైంది నా పతివ్రత భార్యకి అని ఎగతాళిగా అంటాడు. ఆ మాటలకి స్వప్నకి ఒళ్ళు మండిపోతుంది. అలాగే ఉంటుంది. ఏం చేస్తాం? నా మొగుడు నాలాంటి పతివ్రతకి దొరకకుండా ఇలాంటి చెత్త పనులు చేస్తూ తిరుగుతున్నాడు కదా, అందుకనే ఈ బాధ అని ముఖం మీదే కొట్టినట్టు చెబుతుంది. ఆ నీచుడు రాహుల్ ఏమాత్రం సిగ్గుపడకుండా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని కాలు మీద కాలేసుకుని, ఓ సర్లే, నేను ఎలాగో చెత్త పనులు చేసేవాడినే అని నువ్వే ఒప్పుకున్నావు. కాని నువ్వు మాత్రం మహాపతివ్రతవి కదా. నేను చాలా టీవీ సీరియల్స్లో, సినిమాల్లో చూశాను. నీలాంటి పతివ్రతలు ఏం చేస్తారంటే తమ భర్త సంతోషాన్నే వెతుకుతారు. ఆ భర్త సంతోషం ఎక్కడ ఉందో తెలుసుకుని ఆ పనిచేసి పెడతారు. నువ్వు కూడా అలాగే చెయ్యి. నా సంతోషం కోసం నువ్వు ఒక పని చెయ్యాలి అని అంటాడు. స్వప్నకి వాడి మాటలు అర్థం కావు. ఏంటి నీ ఉద్దేశం? ఏం మాట్లాడుతున్నావ్? అని అయోమయంగా అడుగుతుంది. అప్పుడు రాహుల్ అసలు రంగు బయటపెడతాడు. అబ్బా, ఇంకా ఎన్ని రోజులు దాయమంటావ్? దాచి నా వల్ల కావడం లేదు. రోజురోజుకి నీ ఈ ఏడుపు ముఖం చూడలేకపోతున్నాను. నాకు విసుగొస్తుంది. అందుకే నేను నా దారి నేను చూసుకుంటున్నాను. నేను నా కోయిల దగ్గరికి వెళ్తాను అని అంటాడు. ఆ కోయిల అన్న మాట వినగానే స్వప్నకి రక్తం మరిగపోతుంది. ఎవరు అది కోయిల అని గట్టిగా అరుస్తుంది. ఆహా, మొన్న ఐస్ క్రీం పార్లర్లో చూశావుగా, నాతో ఐస్ క్రీం తింటూ కనిపించిందే, తనే నా కోయిల. నేను తన దగ్గరికి వెళ్తే నన్ను చాలా మంచిగా ప్రేమగా చూసుకునే కోయిల ఉంది నాకు. ఇక నీతో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నాకు నరకంగా ఉంది అని మొహం మీదే చెబుతాడు రాహుల్. స్వప్న కోపంగా చూస్తుంది. రాహుల్ ఇంకా రెచ్చగొడుతూ, ఏంటి? కోపం వస్తోందా? కొడతావా ఏంటి? అని అంటాడు. స్వప్న తన ఆవేదనను, ఆవేశాన్ని అణుచుకుంటూ, ఓరే, నేను పాత స్వప్ననైతే ఈపాటికి నీ చెంప పగలగొట్టి నిన్ను రెండు లాగపెట్టి ఇచ్చేదాన్ని నీకు. కాని ఇప్పుడు నేను నిన్ను కొట్టలేకపోతున్నాను అని అంటుంది. రాహుల్, ఎందుకు? దేనికి భయం? స్వప్న, ఎందుకంటావేంటి? నాకు ఇప్పుడు ఒక పాప ఉంది. ఆ పసికందు ఉంది. తన తండ్రి లేకుండా పెరిగితే ఈ సమాజంలో బాగోదు. రేపు ఆ పాపను నలుగురు నానా మాటలు అంటారు. కేవలం నా కూతురి కోసం, దాని భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను. అందుకే నిన్ను భరిస్తున్నాను అని అంటుంది. ఆ మాటలకి రాహుల్ నవ్వుతాడు. హహహ, అంతలా ఆలోచించుకు. నువ్వు, నీ కూతురు మీరేమైనా చేసుకోండి, నాకనవసరం. అంతేగాని ముందు ఈ పేపర్ తీసుకో అని తన జేబులోంచి కొన్ని పేపర్లు తీసి ఆమె ముఖం మీద విసురుతాడు. స్వప్న వణుకుతూ, ఏంటివి? అని అడుగుతుంది. రాహుల్ ఎంతో మామూలుగా, చల్లగా, డైవోర్స్ పేపర్స్ అని చెబుతాడు. ఆ మాట విన్న స్వప్న కాళ్ల కింద భూమి కంపించినట్టు అవుతుంది. షాక్తో గడ్డకట్టుకుపోతుంది. ఒరే నీచుడా, నీకు కాస్తైనా మనశ్శాంతి లేదా? కనీసం కన్న కూతురు ఉందని కూడా చూడవా? ఆ చిన్న పాపని తండ్రి లేకుండా పెంచితే ఎలా ఉంటుందో నీకు తెలియదా? అసలు నీకు ఈ ఆస్తి మీద ఏమైనా ఆలోచన ఉందా లేదా? నన్ను, నీ కూతురిని రోడ్డున పడేసి నువ్వు సుఖంగా ఉందాం అనుకుంటున్నావా? అని ఏడుస్తూ తిడుతుంది. కాని ఆ రాతి గుండె కరగదు. నన్ను ఈ ఎమోషనల్ డ్రామాలతో బ్లాక్మెయిల్ చేయాలని చూడకు. నాకు మాత్రం నా కోయలనే కావాలి. మీ ఇద్దరూ నాకు వద్దు. మర్యాదగా సంతకం చేయి అని చేయి పట్టుకుని ఆ పేపర్స్ ఇచ్చి పెన్ చేతిలో పెట్టి సంతకం చేయి అని ఫోర్స్ చేస్తాడు రాహుల్. ఇక స్వప్నలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. తనలో నిద్రపోతున్న పాత స్వప్న బయటకు వస్తుంది. రాహుల్ని ఒక్కతోపు తోస్తుంది. ఛీ, పస్వా! ఏంటదంతా? ఇప్పుడు నీ బండారం అంతా ఈ ఇంట్లో అందరి ముందు బయటపెడతాను. నీ అసలు రంగు ఏంటో అందరికీ చూపిస్తాను అని ఆ డైవోర్స్ పేపర్లను తీసుకుని ఏడుస్తూ, పిచ్చిదానిలా అరుస్తూ కిందకు పరిగెడుతుంది. కింద హాల్లో రుద్రాణి, అపర్ణ, ఇంద్రాదేవి, సుభాష్ అందరూ కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే స్వప్న కళ్లనీళ్లతో, చెదిరిన జుట్టుతో ఆ డైవోర్స్ పేపర్లను తీసుకుని నేరుగా వచ్చి ఆ పేపర్లను రుద్రాణి ముందు ఉన్న టేబుల్ మీద గట్టిగా కొడుతుంది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. రుద్రాణికి ఏం అర్థం కాక, ఏంటిది స్వప్న?
ఏమైంది అని అడుగుతుంది. చూడండి అత్తయ్య, మీ కొడుకు చేసిన ఘనకార్యం చూడండి అని గట్టిగా అరుస్తుంది స్వప్న. రుద్రానికి కొంచెం భయం వేస్తుంది. ఏం పిచ్చిగా మాట్లాడుతున్నావా? వాడు ఏం చేశాడు అని అడుగుతుంది. అప్పుడు స్వప్న అందరి ముందు పొట్టి పొట్టి ఏడుస్తూ చెబుతుంది. నేను వాడికి బోర్ కొట్టేశానంట. నా మీద మోజు తీరిపోయిందంట. తనకి వేరే అమ్మాయి కావాలంట. అందుకే ఈ డైవోర్స్ పేపర్స్ తెచ్చాడు. నన్ను సంతకం చేయమని బలవంతం చేస్తున్నాడు. నరకం చూపిస్తున్నాడు అని చెబుతుంది. ఆ మాట విన్న ఇంట్లో వాళ్ళందరూ, అపర్ణ, ఇంద్రాదేవి, సుభాష్ అందరూ షాక్ అవుతారు. రుద్రాణి అయితే, వామ్మో, వీడు నా ప్లాన్ అంతా నాశనం చేసేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం షాక్లో ఉన్నట్టు నటిస్తుంది. అంతలోనే రాహుల్ చాలా స్టైల్గా ఏమీ జరగనట్టు పైనుంచి మెట్లు దిగుతూ వస్తాడు. వాడిని చూడగానే రాజ్కి కోపం నషాళానికి అంటుతుంది. రే, ఏంట్రా ఇది? ఏంటి ఈ పేపర్లో అని గట్టిగా అరుస్తాడు. రాహుల్ వెకిలిగా నవ్వుతూ, ఏంటి బ్రో, పరుగెత్తుకుంటూ వచ్చిందిగా నీ బావమరిది, ఇంకా నీకు చెప్పలేదా అని అంటాడు. రాజ్, రే, ఏంట్రా ఆ వెటకారం? మర్యాదగా చెప్పు. రాహుల్, వెటకారాలు చేసేంత టైం ఇప్పుడు నాకు లేదు. ఉన్న మేటర్ స్ట్రేట్గా చెబుతున్నా. నాకు తను వద్దు, నాకు స్వప్న వద్దు అని మొహం మీదే చెబుతాడు. ఇక అందరికీ కోపం వస్తుంది. అపర్ణ లేచి నిలబడి, ఏంట్రా, పిచ్చి పట్టిందా నీకు? కావాలంటే కావాలన్నప్పుడు దగ్గరికి తీసుకోవడానికి, వద్దనుకుంటే వద్దన్నప్పుడు విసిరి పారేయడానికి తను ఏమైనా ఆటబొమ్మలా కనపడుతుందా నీకు అని అరుస్తుంది. రాహుల్, అవును, అప్పుడు నాకు కావాలి అనిపించింది. తన మీద మోజుపడ్డాను. పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు వద్దు. మోజు తీరిపోయింది. వదిలేస్తున్నాను అని ఎంతో నిర్లక్ష్యంగా చెబుతాడు. అది విన్న ఇంద్రాదేవికి ఒళ్ళు మండిపోతుంది. ఓరే, నువ్వేమైనా పెద్ద అందగాడివి అనుకుంటున్నావా? నీ దగ్గర ఉండడానికి ఎవరైనా పడి చేస్తారనుకుంటున్నావా? ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నువ్వు చేసే ఈ చెత్త పన్లకి స్వప్న నీ ముఖాన ఉమ్మేసినా తక్కువే. అలాంటిది నిన్ను ఇంకా భరిస్తుంది అంటే దానికి దండం పెట్టొచ్చు అని చీవాట్లు పెడుతుంది. రాహుల్, నాకేం? నాకోసం ఎవరు పడతారనుకున్నారా? నా కోయల ఉంది నాకు. తన దగ్గరికి నేను వెళ్ళాలి. టైం అవుతోంది అని అంటాడు. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన అప్పు. ఓరే, నువ్వు ఎన్ని చెత్త పనులు చేసినా మా అక్క నిన్ను ప్రేమిస్తూనే ఉంది. నిన్ను క్షమిస్తూనే వస్తోంది. అదే మా అక్క చేసిన తప్పా? మంచితనానికి విలువ లేదారా అని నిలదీస్తుంది. ఇక కావ్య అందుకుంటుంది. మరి ఆ రోజు ఎందుకు తనని పెళ్లి చేసుకున్నావు? వద్దనుకున్నావు కదా? మరి పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నావు? ఒకసారి కావాలి, ఒకసారి వద్దు అనడానికి తను కట్టుకున్నది తాడు కాదు, పవిత్రమైన తాళిబొట్టు కట్టావు. ఆ బంధానికి విలువలేదా అని అడుగుతుంది. రాహుల్, అవును, కట్టాను. అప్పుడు మోజులో పడి కట్టాను. ఆ మోజులో పడి ఒకసారి మోసపోయాను. కాని ఇప్పుడు ఇంకొకసారి మోసపోదలుచుకోలేదు. నాకు కావాల్సిన కోయిల నాకు దొరికింది. నేనే, తనే, మేమిద్దరం హ్యాపీగా ఉంటాం. స్ట్రేట్గా చెబుతున్నాను. నాకు డైవోర్స్ కావాలి. అంతే అని చెప్పి ఇంకెవరూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. వామ్మో, చూశారా ఫ్రెండ్స్, ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో. వీడికి తగిన శాస్తి జరగాల్సిందే. రాహుల్ వెళ్ళిపోగానే ఇంట్లో అందరూ కలిసి రుద్రాణిని చుట్టుముడతారు. ఇంద్రాదేవి గట్టిగా అరుస్తుంది. చూశావా రుద్రాణి, నీ కొడుకు నిర్వాకం. ఇంత జరుగుతున్నా నీ కొడుకు నీకు ఏమీ చెప్పలేదా? మాట్లాడవేంటి? ఎప్పుడూ 24 గంటలు ఎవరు కొంపకూల్చాలి, ఎవరి ఆస్తి కాజేయాలి అనే చూస్తా ఉంటావుగాని ఈసారి నీ కొడుకే నీ కొంప ముంచాడు. ఏంటి సంగతి అని నిలదీస్తుంది. రుద్రాణి భయపడుతూ, అమ్మ, అత్తయ్య, నిజంగా నాకు తెలీదు. వాడు నాతో ఏమీ చెప్పలేదు అని నంగినంగిగా అంటుంది. ఇంత జరిగినాగాని నీతో చెప్పలేదు అంటే మేము నమ్మాలా? ఇదంతా నీ ప్లాన్ కాదా అని అంటారు. నిజంగా నాకు తెలీదు అని రుద్రాణి అంటుంది. అప్పుడు సుభాష్ అంటాడు, చూడు రుద్రాణి, స్వప్న జీవితం నాశనమైపోతే మేము చూస్తూ ఊరుకోలేము.
నీ కొడుకు జీవితంలో ఎన్నో తప్పులు చేస్తే ప్రతిసారి క్షమించాం. కాని ఇది చాలా పెద్ద తప్పు. ఇంకోసారి ఆలోచించుకో అని వార్నింగ్ ఇస్తాడు. ఇక రుద్రాణి, అన్నయ్య, ఆపు కాస్త పదే పదే మాట్లాడుతూ. ఇదంతా నాకు తెలీదని చెబుతున్నాను కదా. మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. వాడి సంగతి నేను తేలుస్తాను అని కోపంగా పైకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే రాహుల్ రూంలో బ్యాగ్ సర్దుతూ ఉంటాడు. రుద్రాణి కోపంగా వస్తుంది. ఏంట్రా ఇది? ఏం చేస్తున్నా? రాహుల్ చాలా కూల్గా, వెళ్తున్నా అమ్మా, నా కోయిల దగ్గరికి వెళ్తున్నాను అని అంటాడు. రుద్రాణి, ఏంటా పేరు? ఛీ, మరోసారి చెప్పు ఆ పేరు. రాహుల్, కోయిల, మన కోయిల. పా అని రుద్రాణి రాహుల్ చెంప పగలగొడుతుంది. రాహుల్ షాక్ అవుతాడు. ఏంటి? నన్నే కొడుతున్నావా? రుద్రాణి, కొట్టించుకోవడానికి పనికి వస్తావు నువ్వు. ఏంట్రా, వెళ్ళిపోతున్నావా? ఏం వదులుకుంటున్నావో నీకు ఏమైనా తెలుసా? ఎవరో ఏదో 4 మాయమాటలు చెప్తే నమ్మావా? ఈ 1000 కోట్ల ఆస్తి, ఈ రాజభవనం, ఇవన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావురా? అని అరుస్తుంది. అప్పుడు రాహుల్ అసలు విషయం చెబుతాడు. అమ్మా, నువ్వు పిచ్చిదానివి. ఇక్కడ నేను వెళ్తే అక్కడ నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. చాలా చాలా కోట్ల ఆస్తి ఉంది అమ్మా అక్కడ అని అంటాడు. రుద్రానికి అర్థం కాదు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్? రాహుల్, అవునుమా. ఇక్కడ ఈ ఇంట్లో మనకు ఆస్తి ఎంతుందో నాకు తెలీదు కాని అక్కడ మాత్రం నా కోయిల దగ్గర ఇక్కడ కంటే డబల్ ఆస్తి ఉంటుంది. ఇది ఫిక్స్ అని అంటాడు. ఒక్కసారిగా రుద్రాణి కళ్ళు మెరుస్తాయి. ఏంటి, డబుల్ ఆస్తా? అని ఆశగా అడుగుతుంది. అవునుమా. ఇక్కడ ఎన్ని ప్లాన్లు వేశాం? ఒకటైనా సక్సెస్ అయిందా? లేదా? అన్నీ ఫ్లాప్సే. నన్ను వెళ్ళని అమ్మా. వెళ్ళి అక్కడ దర్జాగా బతుకుతాను. ఎలా కావాలంటే అలా. ఇక్కడుండి డబ్బులున్నాగాని ఒక చీప్ లిక్కర్ తాగాల్సి వస్తోంది. అదే అక్కడైతే ఫారిన్ బ్రాండ్స్తో రాజులా బతుకుతాను అని అంటాడు. రుద్రాణి ఆలోచనలో పడుతుంది. రాహుల్, ఏం ఆలోచిస్తున్నావ్? నన్ను నమ్ము. అక్కడ మనకు ఇంతకంటే కాస్త ఎక్కువే ఉంటుంది. నువ్వు కూడా నాతో వచ్చేయ్ అని నమ్మిస్తాడు. ఇంక రుద్రాణి ఆస్తి అనగానే కరిగిపోయి సరే అన్నట్టు తలుపుతుంది. చూశారా ఫ్రెండ్స్, తల్లికి తగ్గ కొడుకు అంటే ఇదే. ఆస్తి కోసం కట్టుకున్న భార్యను, కన్న కొడుకును వదిలేస్తున్నాడు ఈ నీచుడు. దానికి వంత పాడుతోంది ఈ రుద్రాణి. ఇక మరోవైపు కావ్య తన రూంలో బాధపడుతూ కూర్చుని ఉన్నప్పుడు రాజ్ వస్తాడు. ఏంటి కావ్య, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా? కావ్య, మరి ఎలా ఉంటారండి? ఆ రాహుల్గాడు ఎంత పని చేస్తున్నాడు? ఏకంగా డైవోర్స్ అడుగుతున్నాడు. స్వప్న జీవితం ఏమైపోవాలి? ఆ పాప భవిష్యత్తు ఏంటి? ఏం చేయమంటారు నన్ను? అని కావ్య ఆవేదన చెందుతుంది. రాజ్, నాకు తెలిసి వీడు ఏదో పెద్ద ఊబిలో పడిపోయి ఉంటాడు. ఆ అమ్మాయి ఎవరో వీడిని 4 మాటలు చెప్పి నమ్మించి ఏదో ట్రాప్లో పడేసి ఉంటుంది. అంతే అనేసి రాజ్ అంటాడు. అప్పుడు కావ్యకి ఒక డౌట్ వస్తుంది. అసలు వీడు తయారైనట్లుగా ఈ రాక్షసుడికి ఎవరో ఎలా ఒప్పుకుంటారు? వీడికి పెళ్ళై ఒక పాప కూడా ఉంది. అలాంటివాడిని ఎవరో పెళ్లి చేసుకుంటాను అని ఆ అమ్మాయి నమ్మిస్తే వీడు ఎలా నమ్మాడు? అసలు వీడిలో ఏం చూసింది ఆ అమ్మాయి? అని కావ్య అంటుంది. రాజ్, అదే చెప్పానుగా, ఇదంతా అట్రాక్షన్ మాత్రమే. ఆ అమ్మాయి వెనుక కథ ఏమిటో, ఆ తెర వెనుక ఉన్న నిజం ఏమిటో వీడికి తెలిసి ఉండదు అని రాజ్ అంటాడు. ఆ మాట వినగానే కావ్య కళ్ళు ఒక్కసారిగా మెరుస్తాయి. బాధస్థానంలో ఒక పట్టుదల, ఒక కోపం కనిపిస్తాయి. అవునండి, మీరు చెప్పింది నిజమే. తనకి ఏమీ తెలిసి ఉండకపోవచ్చు. కాని స్వప్న జీవితం ఇలా అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఆ అమ్మాయి ఎవరు? ఏంటి? తన పుట్టుగోత్రాలు అన్నీ అంటే అన్నీ బయటపెట్టాలి. దాని అంతు తేల్చాలి. సరేనా? అని లేచి నిలబడుతుంది కావ్య. రాజ్, వెరీ గుడ్. ఆ పని నేను చూసుకుంటాను. మా వాళ్లతో చెప్పి ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటాను అని అంటాడు. కావ్య వెంటనే, లేదు, ఈ పని నేను చూసుకుంటాను. ఇది నా చెల్లి జీవితం.
ఆ అమ్మాయి ఎవరో నేనే తేలుస్తాను అని గట్టిగా చెబుతుంది. రాజ్ కావ్యలో ఆ పట్టుదల చూసి నవ్వుతాడు. అమ్మ తల్లి, నేను చూసుకుంటానని చెప్పానుగా. కావ్య, లేదు, నేనే తన పని చూస్తాను. నన్ను ఆపకండి. రాజ్ నవ్వేసి, ఓసి, నా పెద్ద ప్లానర్. సరే, నీ ఇష్టం. ఎగ్జిక్యూట్ ప్లాన్. ఆల్ ది బెస్ట్ అని అంటాడు. కావ్య కొంచెం నవ్వి, అవును, ఇది నా ప్లాన్లో భాగమే అనుకోండి. మీరు నన్ను హ్యాపీగా ఈ పని చేయనిస్తారా లేదా అని అంటుంది. రాజ్, ఓ ఓ అంటున్నాను. అంటున్నాను. ఇంకేం చేస్తాం మరి. సర్లే, కానీ జాగ్రత్త అని అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, అసలు కథ ఇప్పుడే మొదలైంది. కావ్య రంగంలోకి దిగింది. ఆ కోయలా ఎవరు? ఆమె నిజస్వరూపం ఏంటి? కావ్య ప్లాన్ చేసి ఆ కోయల బండారం బయటపడుతుందా? లేదా ఆస్తి కోసం రాహుల్, రుద్రాణి ఇద్దరూ కలిసి ఇంటినుంచి వెళ్ళిపోతారా? స్వప్న జీవితం ఏమవ్వబోతోంది? తెలుసుకోవాలంటే మనం రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈరోజు ఈ డ్రామాటిక్ ఎపిసోడ్ మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ముఖ్యంగా కావ్య తీసుకోబోయే స్టెప్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మరియు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో హాట్ అప్డేట్తో రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.